పేరు రెహానా. మా ఇంట్లో నేను, మా ఆయన, నా కొడుకుంటాం. మా షాప్ పేరు రెహానా గార్మెంట్స్. మా గ్రూప్ పేరు ఇలాహీటు. మా సంఘం పేరు రేవతి సంఘము. మేము సారీ పెట్టికోట్స్, రైతుల బనీన్లు, రైతుల నిక్కర్లు కుట్టించి హోల్సేల్గా అమ్ముకుంటాము. ముందు మాకు ఇంట్లో నడవడం చాలా పరిస్థితిగా కష్టంగా ఉండేది. మేము వ్యాపారం అయ్యేది లేకపోతే నేను ఒకరి కాడ పోయి పని చేసుకుంటుంటే 10 కుడితే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 10 రూపాయలతో మాకు ఇంట్లో గడవకపోయేది. అప్పులు తెచ్చుకొని అప్పుల వాళ్ళకి కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. సారీ పెట్టికోట్స్ మేము కూడా కుట్టి చేసుకుంటే బాగుంటుందని ఆలోచన వచ్చి ఒక 20,000తో స్టార్ట్ చేసుకున్నాను. ఒక 300 పెట్టికోట్స్ వేసుకుని అప్పుడు 10 రూపాయలకు ఒక పెట్టికోట్స్ ఉండేది. అవి 20 రూపాయలకు ఒకటి అమ్ముకొని చేసుకుంటూ వాళ్ళము. అప్పుడే మాకు మెకమా వాళ్ళు పరిచయం అయ్యారు. 5 మందికి గ్రూప్ చేశారు వాళ్ళు. 5 లక్షల లోన్ ఇప్పించాక కొంచెం కుదట పడినాము. నేను కుట్టేదాన్ని మళ్ళీ నా కాడనే కుట్టడానికి ఒక 5-6 మంది స్టార్టింగ్ చేస్తాం సార్. 5 మంది వచ్చినాక తర్వాత 10 మంది, 15 మంది, 25 మంది దాకా పెరిగారు. వాళ్ళ కుటుంబాలు నడవడానికి కూడా చాలా సహాయం పడుతుంది నా వ్యాపారం. నా పేరు వహీదా. మేము రెహానా దగ్గర వర్క్ చేస్తున్నాం సార్. మాకు ఈ వర్క్ చేసడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ వర్క్ చేసడంలో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తక్కువ అయిపోయినాయి. 20 మందికి ఇస్తున్నాము. ఒక 50 మందికి, 100 మందికి ఉపాధి కల్పించి మేము కూడా మా లాగానే వాళ్ళకి చేయాలని నాకు ఆశగా ఉంది. తాండ్రపాడు కాడ ట్రైనింగ్ తీసుకున్నాము 10 రోజులు. వాళ్ళు ట్రైనింగ్ చాలా బాగా నేర్పించినారు మాకు. మేము ఇప్పుడు ఈ టైంలో బాగున్నామంటే మాకు ఈ వ్యాపారమే నాకు ముందుకు తెచ్చినది. నా వరకు నాకు చేయడం చాలా ఇష్టం. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ 20 లక్షల లోన్ ఇచ్చినారు బ్యాంకు వాళ్ళు. మళ్ళీ అది వాళ్ళకు పొదుపులకు మేము 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలతోనే మళ్ళీ మేము వ్యాపారం చేసుకుంటున్నాము. మాకు అప్పటి నుంచి వ్యాపారం కూడా ఎక్కువ చేసుకుంటున్నాము. బాగా జరుగుతుంది. మా ఆయన 98 BSc కానీ బట్టల వ్యాపారమే చేస్తాడు. పాపకు BEd చదివించి సాఫ్ట్వేర్కి ఇచ్చి పెళ్లి చేసినాము. ఇప్పుడు కొడుకు కూడా హిందీ పండిట్ చదివించి లైఫ్ సెటిల్ చేసినాము. నందికొట్కూరులో స్టాల్ పెట్టినప్పుడు మెకమా వాళ్ళు మాకు గుర్తించి వాజీని యాప్ చేయమని మాకు అవార్డు కూడా వచ్చింది. వాజీనిలో పార్టిసిపేట్ చేయండి, మీరే పెట్టికోట్స్ ఇమ్మని మాకు ఇచ్చారు ఆర్డర్స్. 1000 పెట్టికోట్స్ ఇచ్చాము. మాకు వాళ్ళ చెక్ ద్వారా అమౌంట్ ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి చాలా మేలుంది సార్ మెకమా వాళ్ళ సహాయంతో.